నమస్తే. కన్య రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. అది తెలుసుకోబోయే ముందు 2025 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క స్థితి నుంచి బెటర్‌కెళ్ళే స్థితి ఈ సంవత్సరం చాలా మందికుంటుంది. జనరల్‌గా బై డిఫాల్ట్ 2026 ఇయర్‌లో నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రిస్క్ టేకింగ్ ఎబిలిటీతో పెరగటంతోటి కొత్తగా ప్రాజెక్టులు తీసుకోవటం, కొత్తగా ప్రమోషన్ తీసుకోవటం, ఒక స్టెప్ లైఫ్‌లో పైకెక్కే అవకాశం ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కన్య రాశి వారికి స్పెసిఫిక్‌గా ఎలా ఉందో మనం చూద్దాం. అది తెలుసుకునే పోయే ముందు నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర 2, 3 2, 3 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, న, ఠ, పే, పో అనే లెటర్స్ అంతా మనకి ఈ కన్య రాశిలో ఉంటారు. ఇందులో గ్రహాల స్థితి చూస్తే సూర్యుడి గ్రహాల స్థితి చూస్తే శని కానివ్వండి, రాహు కానివ్వండి, కేతువులు కానీ ఈ యొక్క టోటల్ ఇయర్ అంతా ఒకే ప్లేస్‌లో ఉన్నారు. లాస్ట్ డిసెంబర్‌లో మాత్రం రాహు, కేతువులు మారుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నాలుగో ఒక ముఖ్యమైన గ్రహం మారేది ఏంటంటే గురువు ఇల్లు జూన్ 2న మారుతూ ఉన్నారు. గురువు అయితే జూన్ 2 వరకు ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైతే గురువు మీకు మారుతారో జూన్ తర్వాత ఈ రాశి వాళ్ళకి అదృష్టం ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి గమనంగా 2025లో చూస్తే గ్రహణం ద్వారా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడ్డారే కానీ సహజంగా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం తెలుసుకోవాలి. తటస్థంగా ఉంది, బెటర్‌గా ఉంది తప్ప ఇబ్బందులు పడ్డాం, చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు అన్నవాళ్ళు ఈ రాశి వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇన్ కేస్ ఎవరైనా పడుంటే ఒకసారి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవటం చాలా ఉత్తమం. ఈ టైంలో మనం చూసుకుంటే వీళ్ళకి శని గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే శని 7వ ఇంట్లో ఉండి వీళ్ళకి ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రావెల్‌తో పాటు ఈ ట్రావెల్ చేయటం ద్వారా అంత ఉపయోగకరం కూడా ఏమీ వీళ్ళకుండదు. తర్వాత గురువు పదో స్థానంలో ఉండి ధనానికి హాని కలిగిస్తూ జాబ్‌లో ఒక లెథర్జీగా ఒక తటస్థంగా ఉంటారు జూన్ వరకు. అక్కడ నుంచి వీళ్ళకి 11వ స్థానంతో గురువు మూవ్ అవటంతోటి స్థాన ప్రాప్తి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో రాహు విశేషమైన యోగ్యతనిస్తూ సంపదలను మీకు ఇస్తూ ఉంటారు. అయితే 12th హౌస్‌లో కేతు ఉండటంతోటి ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ ఉంటారు. ధనాన్ని తర్వాత కొంచెం విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది చాలా చాలా తక్కువ అమౌంట్‌లో పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్‌గా గనుక చూసుకుంటే కన్య రాశి వాళ్ళు జూన్ తర్వాత బెస్ట్‌గా ఉండే రాశుల్లో ఇదొక రాశి. ఈ 2026లో టాప్ లెవెల్‌లో ఉన్న రాశుల్లో కన్య రాశి కూడా ఒకటొస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని నేనిప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ కూడా గమనించుకొని ఎవరికైనా గనక బాగుంటే పరిహారాలు మీకేం అవసరం లేదు. ఇన్ కేస్ బాగలేదనుకుంటే ఇమ్మీడియేట్‌గా హారోస్కోప్ చెక్ చేపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఎంత బెస్ట్ టైం మళ్ళా మీకు లైఫ్‌లో వస్తుందో లేదో అయితే నాకైతే తెలవదు. ఎందుకంటే రియల్‌గా బెస్ట్ టైంలో ఉన్నారు. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలవదు. బట్ రైట్ నౌ మీకు బెస్ట్‌గా ఉంది ప్లానెటరీ కాంబినేషను. అన్నీ సాధించుకోవడానికి అనుకూలమైన టైం అయితే మీకుంది. అది ఎలానో చూద్దాం. వీళ్ళకి శని 7వ ఇంట్లో ఉండటం తోటి కంటక శని అంటారు. జనరల్‌గా ఏమంటే ఈ ఈ స్థానంలో ఆహ్, కొంచెం న్యూట్రల్‌గా ఉండే శని అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో వ్యాధి పీడాం ప్రవాసాంచ అంతఃక్లేశ మహద్భయం అర్ధనాశనం మనస్తాపం సప్తమిగే శని అంటారు. అంటే 7వ ఇంట్లో ఉండటం వల్ల శని కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏమని చెప్తారు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తిరుగుతూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడుతుంటారు. సింపుల్ విషయాలు కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోతూ ఉంటారు. ఊరిక మనస్తాపానికి గురవుతూ ఉంటారన్నమాట. ఈ టైంలో దేశాంతరాలకు ప్రయాణం చేయటం, ఫారిన్ కంట్రీ వెళ్ళటం, ఎక్కువగా అన్‌వాంటెడ్ ట్రావెల్స్ అంతా చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే తప్ప మిగతా అన్ని విషయాల్లో శని అయితే పెద్దగా ఇబ్బంది అయితే పెట్టడం మనం గమనించుకోవాలి. నెక్స్ట్ గురుగ్రహానికి చూసుకుంటే గురువు 10వ స్థానంలో ఉండటంతోటి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో ఒక యావరేజ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూన్ వరకు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ప్రాచీన గ్రంథాల్లో ధాన్య ధాన్యనాశో ధనచ్ఛేదః వృధా సంచారం భయం స్వజన దోషణం చైవ దశమస్తే గురువు అంటారు. 10వ ఇంట్లో గురువు ఉంటే ఏమవుతుందంటే ధాన్యం కానివ్వండి, ధనం కానివ్వండి, బిజినెస్ విషయాల్లో అనుకున్నంత విధంగా లాభం ఉండదు అని చెప్తారు. అంతేకాకుండా వృధా సంచారణం అనవసరమైన ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ట్రావెల్స్ ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరంలో. బట్ అవి వీలైనంత వరకు తగ్గించుకుంటే బెటరు. అలా మీరు కష్టపడి ట్రావెల్ చేసినా మీకు అందులో లాభం అయితే ఏమి ఉండదని గమనించుకోవాలి.
వీటితో పాటు స్వజైన దూషణం అంటే మీ సొంత మనుషులే మిమ్మల్ని దూషించే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో అంత ప్రోగ్రెస్ ఎక్కువగా ఉండదు. అలా అని అసలు లేకుండా కూడా ఏమి ఉండదు. తెలిసిన వాళ్ళు, బంధువులతో మిమ్మల్ని దూషించే అవకాశం ఎక్కువ ఉంటుంది తప్ప పెద్ద పెద్దగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక్కడ గురువు కూడాను తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూన్ వరకు. తటస్థంగా ఉండి చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్న ఈ గురువు మీకు నెక్స్ట్ జూన్ తర్వాత మంచి అదృష్టాన్ని తీసుకొనొస్తున్నారు. ఈ టైంలో జూన్ తర్వాత యశోవృద్ధి, బలం, తేజం, సర్వత్ర విజయ సుఖం, శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశే గతే గురువు అంటారు. అంటే 11వ స్థానంలో గురువు ఉంటే వీళ్ళకి ఏమవుతుంది? యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. బలంగా ఉంటారు. తేజస్సు మంచి గ్లోరియస్‌గా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధించుకుంటారు. సర్వత్ర విజయ సుఖం అని చెప్తారు. శత్రునాశ, వీళ్ళకి శత్రువులు అనే వాళ్ళైతే ఉండరు. అప్పటిదాకా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన శత్రువులు ఆ తర్వాత మీ దగ్గరికి మిమ్మల్ని మీ కనిచూపు మేరలో కూడా వాళ్ళు ఉండరు. మంత్రసిద్ధి ఆ తర్వాత 1 ఇయర్ వరకు మీరు ఎలాంటి వ్రతం చేసినా, నోమం చేసినా, అయ్యప్ప మాల వేసుకున్న, దీక్షలు పట్టుకున్న, ఏ చిన్న స్తోత్రం చదివినా ఆ మంత్రం అనేది మీకు ఈజీగా సిద్ధించి చక్కగా రిజల్ట్ వచ్చే ఒక బెస్ట్ టైంలో ఈ రాశి వాళ్ళు ఉన్నారు. తర్వాత మీరు చూసుకుంటే వీళ్ళకి రాహు 6వ ఇంట్లో ఉండటంతో ఇది అగైన్ విశేషమైన లాభాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. 6వ ఇంట్లో రాహు ఉంటే ఏమవుతుందంటే ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం, సదాశుభం, గౌర్భూమి, మిశ్రతృణాలాభం, రిపో స్థానగతే ఫణి అంటారు. అంటే ఈ టైంలో మనకి ఎలా ఉంటుందంటే ధైర్య బుద్ధి, వీళ్ళకి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువుల కారణంగా భూ లాభ ప్రాప్తి. చూడండి చాలా చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రాశి వాళ్ళకి శత్రువులే సరెండర్, దాసోహం అనుకొని వాళ్ళ ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది ఈ రాశి వాళ్ళకి. సో ఈ రాశి వాళ్ళకి గ్రహాల ప్రకారంగా అంతా బాగుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందో, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం, చాలా లగ్జరియస్గా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ అనేది చాలా సౌఖ్యంగా ఉంటారు. ఇంతకుముందున్న హెల్త్ ఏదైనా సరిగా లేకుండా ఉంటే ఈ టైంలో వీళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే శని వల్ల భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న వాటికి అతిగా భయపడే సందర్భాలు ఉంటుంది. నెక్స్ట్ హస్త నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, ధనలాభము, చాలా హెల్త్ బాగుంటుంది. అయితే వీళ్ళకి మరణము, భయము 2 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అనుకున్న పని ఏదో కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు తలపెట్టిన ఇంతకుముందు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు వచ్చి ఆగిపోతాయి. ఆ తర్వాత మీరు భయపడతారు, అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది మీకు ఇందులో కనిపిస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి. చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, రాజసమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి మరణము, భయము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్న విధంగా మీకు సంబంధించిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కానీ సంపదల విషయంలో చక్కగా సంపాదించుకుంటారు. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా చక్కగా ఉన్న ఒక రాశి ఇది. ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అయితే చెప్పుకోవాలి. నేను అతిశయోక్తి కాదు. చాలా మందికి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చెప్పాను. ఇన్ కేసు కనుక మీరు ఇలా మంచిగా ఫీల్ అవ్వకపోతే ఇండివిజువల్గా మీ హారోస్కోప్ని చూపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఈ టయాన్ని మీరు మిస్ చేసుకుంటే మరలా ఇంత బెస్ట్ టైం వచ్చేది ఉంటుందైతే చాలా కష్టం. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద గ్రహాలన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా స్టాగ్నెంటెడ్గా ఉండి 35-40 ఇయర్స్ మధ్యలో ఉండి అప్పటిదాకా లైఫ్ ఎదిగి అక్కడ మీకు ఎదగటం లేదు ఈ టైంలో అనుకుంటే సంథింగ్ రాంగ్ మీ ఇండివిజువల్ జాతకంలో చూపించుకోండి. అవి పితృదోషాలు అయి ఉండొచ్చు, కాలసర్ప దోషాలు ఉండొచ్చు, గ్రహ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే దశాభుక్తి సరిగా ఉండకపోవచ్చు. ఇవి చెక్ చేయించుకొని వాటి తగిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, విశ్వావసు గంధర్వరాజు హోమము, తర్వాత ఈ రాశి వాళ్ళకి వీళ్ళ బిజినెస్లు 10 ఎదగటానికి లేదా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, తర్వాత ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే మృత్యుంజయ హోమం చేయించుకోవటం, సంపూర్ణ శాంతి ప్రక్రియలు ఉంటాయి అవన్నీ చేయించుకోవటం. వీటితో పాటు ఇంకా ఎవరికైనా రాహు యొక్క ప్రభావంతో ఫారిన్ వెళ్ళాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, లేదంటే ఐటీ జాబ్లో
మంచి ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి చండీ హోమం, చండీ పారాయణ, రాహు యొక్క సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. సో, ఈ రాశి వాళ్ళకి సహజంగా బాగుంది కాబట్టి ఇంకా 10 బాగుండాలని నేను కోరుకుంటూ 2026లో మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.